శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చింతల గార గ్రామంలో భూమి వివాదం నేపథ్యంలో దళితులపై వేధింపులు జరుగుతున్నాయని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిని నంబూరి షణ్ముఖరావు అనే వ్యక్తి తన ప్రభావాన్ని ఉపయోగించి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఈ క్రమంలో దాడులు చేస్తూ మానసికంగా హింసిస్తున్నారని వారు వాపోతున్నారు. బాధితుల కథనం ప్రకారం కళింగ సామాజిక వర్గానికి చెందిన సదరు వ్యక్తి పలుమార్లు బెదిరింపులకు పాల్పడడంతో పాటు గ్రామంలో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారని తెలిపారు. భూమి విషయంలో న్యాయం కోసం అధికారులను ఆశ్రయించినా ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బినామీని నడిపిస్తూ ఈ భూమి మీదకి రానివ్వకుండా అనేక అక్రమాలు చేస్తూ నాపై దాడులు చేస్తూ చాలా ఇబ్బందులు పెడితే గత ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు 2000 ప్రభుత్వం మారిన తర్వాత 2025 మే 13న నాపై దాడి జరిగితే అట్రోసిటీ కేసు కట్టడం అన్నది జరిగింది. ఆ తర్వాత సిఆర్పిసి 145 వేసినప్పటికీ వీళ్ళు ఈ సిఆర్పిసి 145ను అమలు కాకుండా యథేచ్ఛగా దాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నప్పటికీ అధికారులు చర్య తీసుకోకపోతే నిన్న 21వ తేదీన ఒక ఆర్ఓఆర్ కోర్టు తహసీల్దార్ ఆఫీసులో జరిగితే ఆ ఆర్ఓఆర్ కోర్టులో ఆయన వచ్చి నానా యాగి చేసి ఒక విలేకరుని తీసుకొచ్చి నాపై అబద్ధపు ప్రచారాలని చెప్పిస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కనుక నాకు తక్షణమే అధికారులు నా వైపు లేరు అన్నది 2019 నుండి కూడా తేటతెల్లమైంది. ఈరోజు కూడా నా వైపు అధికారులు లేరు. తక్షణమే అధికారులు ఈ విషయంపై స్పందించి నేను ఎస్సీ కులానికి చెందినవాడిని కనుక తప్పనిసరిగా అధికారులు తక్షణమే స్పందించి అట్రోసిటీ కేసును మరింత బలోపేతం చేసి సిఆర్పిసి 145 ఇంప్లిమెంట్ చేసి నాకు న్యాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.